అస్సలాముఅలైకుం. నేనండి మీ ఎస్ఆర్ అభిషేకం. ఈ రోజు మా ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. అసలు ఎలా పెడతాం ఏంటి ఆ ప్రాసెస్ చూద్దాం. ముందు ఏం కావాలో అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను. మామిడికాయ తీసుకోవడానికి అయితే ఇక్కడ నేను బయలుదేరండి వెళ్తున్నాను అనమాట. మా బావగారు వాళ్ళ చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి ఇక మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి మనం మొక్కలు కొట్టించుకుంటాను. మనం మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను మామిడికాయలు తీసి ఇంటికి వచ్చానండి. ఆ మామిడికాయలు చక్కగా నీట్గా అయితే కడుక్కున్నాను సొన లేకుండా. ఇంకా తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని కొద్దిగా పొడిగా ఉండాలండి. ఆ క్లాత్ తీసుకుని అయితే తుడుచుకున్నాను నీట్గా. ఇక మామిడికాయలు తీసుకుని మార్కెట్కి అయితే వచ్చాయండి. మన లాలపేట పొల్యూషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట గుంటూరు. వాళ్ళు ఒక మామిడికాయ కొత్త ₹5 ఛార్జ్ చేశారు. చక్కగా నీట్గా కొట్టించారు. టకా మనకి మామిడికాయలు కొట్టించారనమాట. ఆ ముక్కలు తీసుకుని ఇంటికైతే వచ్చామండి. ఫ్యాన్ గాలికి 2-3-4 అవర్స్ అయితే మనకి ఫ్యాన్ గాలి కింద పెట్టాను. మనకి పచ్చడి కావాల్సిన మిగతా థింగ్స్ మొత్తం తీసుకొచ్చానండి నేనైతే బయటికి వెళ్ళి. ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ వెల్లుల్లిపాయ కూడా ఒక 1/4 కిలో తీసుకొచ్చాట. చక్కగా మనం తొక్క తీసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఆవాలు మనం ఎండలో కాసేపు ఆరపెట్టుకుందామండి. ఈ మామిడికాయ మనకు ముక్క కట్ చేసాక చిన్న పీల్ ఉంటుందండి, అది తీసేయాలి. లేకపోతే మన పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ రోజులు మన్నిక ఉండదు. ఈలోపు మనం మెంతులు లైట్గా ఫ్రై చేద్దామండి. ఆవాలు ఈ మెంతులు కలిపి మిక్సీ అయితే చేసుకుందాం మనం. మనకి ఈ మామిడికాయ ముక్కలు అంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలండి. మేమైతే 4 కేజీలు మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నాము. అలా మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటేనే మన మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ రోజులు మన్నికుంటుందండి. ఇప్పుడు మనమైతే ఆ ఎల్లుల్లిపాయలు దీంట్లో యాడ్ చేసుకున్నాం అనమాట. దీంట్లో వచ్చేప్పుడు అండి ఇక మనకు వచ్చేప్పటికి ఆవాల పిండి వచ్చేప్పటికి మేము 400 గ్రాముల ఆవాల పిండి యాడ్ చేసామండి. మెంతుల పిండి వచ్చి 50 గ్రాములు అండి. మళ్ళీ వినండి, దీంట్లో మెంతుల పిండి ఎక్కువ వేస్తే చేద్దనం వచ్చేస్తుంది. దీంట్లో సాల్ట్ కూడా మేము వచ్చేటప్పటికి 400 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసామండి. కొద్దిగా ఉప్పు ఎక్కువ కావాలనుకున్న మాత్రం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని 100 గ్రాములు. దీంట్లో కారం కూడా మేము వచ్చి 400 గ్రామ్స్ అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తోనే మన ఈ ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట. 400 గ్రాములు కారం వేసామండి. ఈ మిశ్రమం అంతా చక్కగా ముందు కలుపుకోవాలండి. మనకేంటంటే ఈ ముక్కలకి పట్టాలా. ఆ తర్వాత మనం ఆయిల్ కొద్ది ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి ఆయిల్ మొత్తం వేయకూడదు అనమాట. కొద్దిగా అంటూ కలుపుకుంటే మనకేంటంటే మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఆ పచ్చడి రెడీ అయిపోయాక మనకి ఇంకా ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్కి తీసుకోవాలండి. మిగిలిపోయిన ఆయిల్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలా. దీంట్లో మేము గ్రౌండ్నట్ ఆయిల్ వాడేవండి, పచ్చి వేరుశనగ నూనె. అదే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. మళ్ళీ 3 days తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలండి. అప్పుడు దాంట్లో ఇంకొక 1/2 kg ఆయిల్ అయితే ఈజీగా పడుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట ఐకాన్ అయితే నొక్కండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.